ఆగస్టు 7వ తారీఖు గురువారం రోజున మేషరాశి వారికి సాయంత్రం 6 తర్వాత జరగబోయేది తెలిస్తే గనక అంటే జరగబోయే అద్భుతం తెలిస్తే గనక ఖచ్చితంగా మీరు ఎగిరి గంతేస్తారని చెప్పుకోవచ్చు. 100% కూడా మీ దశ సాయంత్రం 6 తర్వాత మారబోతూ ఉంది. అయితే ఆగస్టు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9043363751. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణము, అలానే ధనం నిలకడగా లేకపోవడం, రాజకీయం, వామచార దోషం, ఎటువంటి సమస్యలకు అయినా 24 గంటల్లోనే పరిష్కారం లభించును. మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి. 7వ తారీఖు గురువారం రోజున మేషరాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి? ఆగస్టు 7 గురువారం రోజున మేషరాశి వారికి ఎలాంటి దశ తిరగబోతోంది, సాయంత్రం 6 తర్వాత ఎందుకు దశ మారబోతుందో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళితే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి వ్యక్తిత్వం ఉంటుంది అంటే పట్టుదల ఎక్కువగా ఉంటుంది. అలానే ఎవరైనా కొంచెం మంచిగా మాట్లాడితే వీరికి రహస్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పేస్తారు. పర్సనల్ ప్రాబ్లమ్స్ అయినా పర్సనల్స్ ఏవైనా సరే చెప్పేస్తారు. అలానే కొన్నిసార్లు అమాయకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ వీరు తెలివి అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి అగ్నితత్వమైనటువంటి రాశి. అలానే ఈ రాశి వారికి తెలివి చాలా ఎక్కువగా ఉంటుంది, కోపం ఎక్కువగా ఉంటుంది, మొండితనం కూడా ఎక్కువగానే ఉంటుంది. వీరు ఏదైనా ఒక పని చేయాలి అని నిర్ణయించుకుంటే ఆ పనిని చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. అలానే ఆ పనిని చాలా పర్ఫెక్ట్గా చేయటమే కాకుండా మంచిగా అంటే ఖచ్చితంగా కూడా అందులో 100కి 100 మార్క్స్ కూడా కొట్టేస్తారంటే వీరు ఏదైనా ఒక పనిని చేస్తే 100% కూడా ఆ పనిలో విజయాన్ని పొందే వరకు కూడా నిద్రపోరు. అలానే కొన్నిసార్లు మాత్రం వీరు ఆవేశంతో పనులు చేస్తారు. ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అలా చేయకూడదు. డబ్బుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే కొన్నిసార్లు వీరి యొక్క అమాయకత్వాన్ని ఎదుటి వ్యక్తులు వారి యొక్క బలంగా తీసుకుంటారు, అంటే అడ్వాంటేజ్గా తీసుకుంటారు. వీరు అమాయకత్వంగా ఉండడాన్ని చూసి వీరితో చాలా సున్నితంగా చాలా బాగా మాట్లాడుతూ ఉంటారు. వీరు ఏది చెప్పినా అవును నిజం అని చెబుతూ ఉంటారు. అంటే వీరు తప్పు చేసినా చెడు చేసినా ఏదైనా బాగుంది అని అంటూ ఉంటారు. అలా కాకుండా మీ తప్పుని తప్పు అని వేలెత్తి చూపే వ్యక్తులు అసలైనటువంటి మిత్రులు అని చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తులు చాలా గొప్పవారు. కానీ మీరు ఏది చేసినా బాగుంది అనేటటువంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా కూడా మీకు చెడు కోసమే కోరుకుంటారని చెప్పుకోవచ్చు. అయితే అలా అడ్వాంటేజ్గా తీసుకొని మీరు అంటే మిమ్మల్ని మోసం చేయాలి అని చూస్తూ ఉంటారు. కనుక డబ్బుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏవైనా షూరిటీ సంతకాలు కూడా పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించాలి. ఏదైనా ఒక వ్యాపారంలో మీరు దిగేటప్పుడు అక్కడ మీకు అనుభవం అనేది సంపూర్ణంగా ఉండాలి. ఒకవేళ అనుభవం అనేది లేకుండా మీరు పనులు చేస్తే గనక ఖచ్చితంగా కూడా అక్కడ ఫ్లాప్ అవుతుంది. మీరు డబ్బులు చాలా అంటే చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి. మీరు అనుకున్నది సాధించాలి అంటే ఆచితూచి అడుగులు వేయాలి. అలానే మీ చుట్టూ ఉండే చెడు ప్రభావాలు కూడా ఖచ్చితంగా మిమ్మల్ని అంటే కొన్నిసార్లు ఆపుతూ ఉంటాయి. మీరు మంచి చేయాలి అనుకున్నా చేయలేరు, ఉద్యోగం రావాలి అనుకున్నా రాలేదు, అలానే మంచి ఉత్తీర్ణత పొందాలి అనుకున్నా, ఒక ఇల్లు కట్టాలి, గృహ ప్రవేశం చేయాలి, ఇంకా స్థలాలు కొనాలి, వాహనాలు కొనాలి అని విలువైనటువంటి వస్తువులు కానీ లేదా విలువైనటువంటివి నగలు కానీ కొనాలి అనుకునేవి మీ కోరికలు అవి ఖచ్చితంగా వాయిదా పడుతూ ఉంటాయి. ఏదో ఒక కారణం వల్ల వాయిదా పడుతూ ఉంటాయి. ఈరోజు రేపు ఎల్లుండి ఇలానే చెబుతూ ఉంటారు. అలా మీకు బలం అనేది లేదు, గురువు బలం లేదు. గురు బలం ఎప్పుడైతే లాభస్థానంలో ఉంటుందో అప్పుడే మీరు అనుకున్నది సాధించగలుగుతారు.
అలానే మీరు కొనాలి అనుకున్నది కొనగలుగుతారు. ఇలా గురుబలాన్ని పొందాలి అంటే గ్రహాలను పూజించాలి. 9 గ్రహాలను పూజించటం వల్ల ఖచ్చితంగా కూడా మేలు అనేది జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. 9 గ్రహాలను తప్పకుండా పూజించాలి. గ్రహ బాధలు అనేవి మీకు తొలగిపోతేనే మీ జీవితం అనేది చాలా అద్భుతంగా మారుతుంది అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారి దశ అనేది మారే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అతి త్వరలోనే మేషరాశి వారికి అంటే గురువారం ఆగస్టు 7 గురువారం సాయంత్రం 6 తరువాత మీ ఇష్ట దైవాన్ని మనస్ఫూర్తిగా స్మరించండి. మనస్సులో రాబోయే సమస్యల నుండి ఆపదల నుండి కూడా బయటపడతారు. అలానే వీరికి కాస్త స్వార్థం ఎక్కువగా ఉంటుంది, కానీ మంచి మనుషులు అని చెప్పుకోవచ్చు. ఎవరైనా ఎదుగుతూ ఉంటే గనక ఎదగటానికి వీరు సహాయపడుతూ ఉంటారు. అలానే ఎవరికైనా ఏదైనా సహాయం చేసే పరిస్థితి ఉంటే ఒక్క క్షణం కూడా ఆలోచించరు వారికి సహాయం చేయాలా వద్దా అని. 100% కూడా సహాయాన్ని చేసి తీరుతారు. అలాంటి ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు మేషరాశి వ్యక్తులు. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా కూడా ఈ విధమైనటువంటి ఫలితాలను పొందుతారు అని చెప్పుకోవచ్చు. అలానే వీరికి గోచారం కూడా చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. గోచార ఫలితాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ప్రస్తుతం అయితే అనుకూలమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. దశ మారే అవకాశం ఉంటుంది. మరి అందరికీ ఇలానే ఉంటుందా అంటే అందరికీ ఇలా ఉండకపోవచ్చు. కొంతమందికి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. వీరు మేషరాశిలో జన్మించిన వ్యక్తులు ఎప్పుడో చేసుకున్నటువంటి పూజల యొక్క పుణ్యం ఈ సమయంలో వీరికి కలగబోతూ ఉంది. రాబోయే రోజులు ఇంకా అద్భుతంగా ఉంటాయి. ఇష్టదైవారాధన చాలా మేలు చేస్తుంది. అయితే సాయంత్రం సమయంలో 6 దాటాక లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా తలుచుకోండి. అలానే పరమేశ్వరుణ్ణి కూడా తలుచుకొని వారి యొక్క చిత్రపటాలు కానీ లేదా ప్రతిమలు విగ్రహాలు కానీ ఉంటే అక్కడ దీపం వెలిగించి మనస్సులో ఉండే కోరికను చెప్పుకోండి. 100% కూడా ఆ కోరిక అనేది నెరవేరుతుంది. మీ దశ అనేది మారిపోతుంది. దరిద్ర బాధల నుండి కూడా విముక్తి అనేది కలుగుతుంది అని చెప్పుకోవచ్చు. గోచారం అనేది అద్భుతంగా ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేటటువంటి అంశాలను 100% కూడా మనం తెలుసుకున్నాం. అయితే నవగ్రహాలు అనేవి అంటే గ్రహాలలో గురువు లాభస్థానంలో ఉండాలి. గురువు లాభస్థానంలో ఉంటేనే మంచి ఫలితం అనేది ఉంటుంది. గురువు లాభస్థానంలో లేకపోతే గనక ఖచ్చితంగా కూడా వీరికి ఆర్థికంగా సమస్యలు వస్తాయి. అంటే ఈ యొక్క మేషరాశి వారికే అని కాదు, ఏ రాశిలో జన్మించిన వ్యక్తులకైనా గురువు లాభస్థానంలో ఉంటేనే మంచి ఫలితం అనేది ఉంటుంది. గురువు లాభస్థానంలో లేకపోతే గనక ఫలితం అంతంత మాత్రానే ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. ఇక గురుబలం అనేది అధికంగా ఉండి గురువు లాభస్థానంలో ఉండి మంచి యోగం అనేది పొందాలి అనుకుంటే గనక తప్పకుండా కూడా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఈ యొక్క సమయంలో గురువుని పూజించండి. అంటే పసుపుతో గురువుని పూజించండి. లేదా మీ యొక్క రాశికి అధిపతి అయినటువంటి కుజుని అనుగ్రహం పొందాలి అంటే ఎర్రటి పుష్పాలతో కుజుడిని పూజించండి. కుజ గ్రహాన్ని పూజిస్తే గనక మీకు ఉండే కుజదోషాలు ఏవైనా ఉంటే ఖచ్చితంగా కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. కుజ దోషాల నుండి విముక్తి అనేది లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇక కుజ దోషాలు తొలగిపోయి ఖచ్చితంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఇక కుజుని అనుగ్రహం పొందాలి అంటే ఎర్రటి పుష్పాలతో పూజలు చేయాలి. నవధాన్యాలని ఖచ్చితంగా కూడా కుజునికి సమర్పించాలి. అప్పుడు 9 గ్రహాల యొక్క అనుకూలత అనేది కలుగుతుంది. ఇక ఈ యొక్క రాశి వారికి అంటే మేషరాశి వారికి సాయంత్రం 6 తరువాత మంచి శుభయోగం అనేది ఉంటుంది. సాయంత్రం 6 తరువాత శుభ ఫలితాలను పొందుతారు. తెలుసుకున్నారు కదా, ఎంతో పవిత్రమైనటువంటి ఈ యొక్క గురువారం రోజున మేషరాశి వారికి ఏ పరిహారాలు చేయాలి ఏంటి ఎలాంటి గోచర ఫలితాలు ఉన్నాయని తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. సాయంత్రం 6 తర్వాత ఇష్టదైవారాధన మేలు చేస్తుంది. మీరు ఏదైనా సాధించాలి అనుకుంటే ఖచ్చితంగా దానికి తగినటువంటి కృషి అనేది చేయాల్సి ఉంటుంది. కృషికి శ్రమకు తగినటువంటి ప్రతిఫలాలు ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఇక తెలుసుకున్నారు కదా మేషరాశి వారికి ఎలాంటి గోచర ఫలితాలు ఉంటాయని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.